హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? మీరందరూ కూడా ఎండాకాలం కదా, చాలా చాలా ఎండలుగా ఉన్నది, చాలా వేడిగా ఉంది. అయితే మనకి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అవుతాయి ఈ యొక్క ఎండల్లో. అంటే ఎండను కూడా మనం ఉపయోగించుకుంటాము కదా. అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది, చూస్తున్నారు కదా. పిండి వడియాలు. ఓకే. అంటే బియ్యం పిండితో మనం వడియాలు పెట్టుకుంటాము కదా. ఆ వడియాల్ని మనం ఈరోజు చూద్దాము. చూడండి, ఈ వడియాలు చేసుకోవడానికి మనము ఎలాగ ఏం పదార్థాలు కావాలో మనం చూద్దాము. దానికి ఏంటంటే బియ్యం పిండి, నీళ్ళు, అదేవిధంగా కాస్తంత జీలకర్ర, వామ్, ఇది వామ్ ఉంటే వామ్ వేసుకోవచ్చు, లేకపోతే నువ్వులు వేసాను నేను. ప్రస్తుతానికి నువ్వులు వేస్తున్నాను. నువ్వులు, అదేవిధంగా కాస్తంత సాల్ట్. ఓకే. వీటితో మనకి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. ఈ యొక్క మనము ఈ యొక్క పిండొడియాలు చేయడానికి మనం ఎలాగా తీసుకుంటాము అంటే, ఒక పాత్రను తీసుకోవాలి. చూడండి, నేను ఈ గిన్నెను తీసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే మీ దగ్గర ఉన్నది ఒకటి తీసుకోండి. అయితే దీంతో మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, ఆరు దీంతో 6 గిన్నెలు కొలిచి వాటరు ఒక పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి. ఇదిగోండి, 6 గిన్నెలు వాటర్ నేను దీనిలో పెట్టుకున్నాను. ఇది మసలాలి. చూడండి, సాల్ట్ చాలా కొద్దిగా వేస్తున్నాను. ఇది మరగాలి. ఇదిగోండి, వేరే పాత్రలోనికి, వేరే గిన్నెలోనికి నేను ఈ గిన్నెతోనే 2 గిన్నెల వాటర్ తీసుకున్నాను. అయితే దాంతో మనం ఏం చేయాలంటే, ఇదిగోండి, ఒక గిన్నె పిండి, బియ్యపు పిండి. అంటే ఈ బియ్యపు పిండి నేను ఏది తీసుకున్నాను అంటే మామూలుగా నేను చేసే విధానం చెప్తున్నాను మీకు. నేను బియ్యం తీసుకొని అవి కడిగి ఎండలో ఆరబెట్టి పిండి పట్టించానమాట. అది అంటే మనకి సంవత్సరం పాటు చాలా చక్కగా ఉంటాయి. ఓకే. ఈ ఒక 4 రోజులు మనం ఓపికగా చేసుకున్నామంటే సంవత్సరం అంతా మనకి ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఎప్పుడైనా అవసరమైనప్పుడల్లా. చూడండి, ఒక గిన్నె పిండి తీసుకున్నాను. దీనిలోనేమో 2 గిన్నెల వాటర్, సేమ్ గిన్నెతోనే 2 గిన్నెల వాటరు. అయితే మీకు డౌట్ వస్తుందేమో, వేడి నీళ్ళు కాదు, చల్ల నీళ్ళే, మామూలు నీళ్ళే. దీనిలో మనము తీసుకున్న కారాన్ని వేస్తున్నాం. కొంచెమే, ఎక్కువేమి వేయము, ఒక 2 స్పూన్స్. తర్వాత ఇదిగోండి, ఒక 2 స్పూన్స్ జీలకర్ర. ఇప్పుడు ఇది మసులుతుంది కదా, దీనిలో మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఇది ఉన్నది కదా, పిండిని మామూలు నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా, దానిని దీనిలో పోసుకోవాలి. దీనిలో పోసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దీన్ని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండకపోతే అడుగు అంటుతుంది. కాబట్టి మనం అడుగు అంటకుండా ఇది కొంచెం దగ్గరికి అయ్యే వరకు, అంటే పిండి అంతా బాగా ఉడికి దగ్గరికి అయ్యే వరకు కూడా, అంటే మన కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూడండి, ఇది మనది ఇంకా ఉడికిపోయింది. ఒక 2 నిమిషాల తర్వాత మనము ఆఫ్ చేసేయచ్చు స్టవ్ని. చూస్తున్నారు కదా, ఇదిగోండి, థిక్గా మంచిగా వచ్చింది కదా. అడుగు అంటకుండా తిప్పుకోవడం ఒక్కటే మనకి. ఇది మనం వేసుకుంటే, అంటే నేను 8 వేసాను, 6 నుంచి 8 మనం వేసుకోవచ్చు. అంటే కొంచెం గట్టిగా థిక్గా రావాలి అంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోవడం. అయితే ఇవి బాగా వస్తాయి, కన్సిస్టెన్సీ బాగుంటుంది, మంచిగా వస్తాయి. ఇదిగోండి, ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.
ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇది ప్లాస్టిక్ కవర్ మీద వేయాలంటే కనుక తప్పనిసరిగా కాసేపు చల్లారాలి. లేకపోతే కనుక మామూలు మనం క్లాత్ మీద వేసేది ఉంటే కనుక మనం డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూడండి. క్లాత్ వేసుకున్నాను. ఇదిగోండి, ఒక క్లాత్ వేసుకున్నా. దీని మీద మనం తీసుకొని ఇదిగోండి ఒక స్పూన్ ఒక గట్టి పెట్టుకొని దీన్ని వరుసగా మనం వేసుకోవడమే. చూస్తున్నారు కదా, దీన్నేమి కూడా పరచిన అవసరం ఉండదు, ఎందుకంటే దానికి అదే పరుచుకుంటుంది. మనం ఏం పరచిన అవసరం లేదు. ఇది సైజ్ అంటారా, ఇంకా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. యూజువల్గా మనం ఇంత సైజు వేసుకుంటాం అన్నమాట. ఇలాగే మొత్తం అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. వేసేసుకొని సాయంత్రం వరకు ఎండిపోతాయి, మనం అప్పుడు తీసుకుంటాము. సరేనా? ఇవిగోండి, అన్నీ ఇలాగా మనం వేసేసుకోవాలి అన్నమాట. చూసారా, వేయడం అయిపోయింది. ఇంకా వీటిని సాయంత్రం వరకు ఉంచామంటే ఎండిపోతాయి. అప్పుడు తీసేసుకొని మనం మళ్ళీ మరుసటి రోజు పళ్ళెంలో కాస్తంత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకో రోజు పెట్టేసుకుంటే ఎండలో బేసన్లోనో పళ్ళెంలోనో వేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకెత్తి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి, చూస్తున్నారు కదా, మనవన్నీ కూడా బాగా డ్రై అయిపోయినాయి, ఎండిపోయినాయి. అంటే మనం తీసిన తర్వాత మరుసటి రోజు మనం ఈ యొక్క పళ్ళెంలో వేసి పెట్టుకున్నాము. ఇదిగోండి, అవన్నీ తెచ్చేసానే ఎండలో నుంచి, అన్నీ కూడా చాలా చక్కగా మంచిగా ఎండిపోయినాయి. ఇవి మన వడియాలు అన్నీ అయిపోయినాయి. ఇదిగోండి, మంచిగా మనం అన్నీ తీసుకొని పెట్టుకున్నాము కదా. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాం మీకు. ఇదిగోండి, కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాము యాజ్ యూజువల్. వీటిల్లో కొన్నిటిని వేసాను, కనబడుతుంది కదా. చాలా చాలా బాగుంటాయి. ఇవేంటంటే మనకి దేనికైనా సరే తినవచ్చు, చాలా బాగుంటాయి. తర్వాత ఆయిల్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయిల్ పీల్చడం అన్నది ఉండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, చూస్తున్నారు కదా, ఇవిగోండి, ఇవి మనం తీసుకున్నవి. ఇవిగోండి మనం ఫ్రై చేసినవి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, చాలా చక్కగా ఉంటుంది. స్నాక్స్ కింద తినొచ్చు. తర్వాత పప్పులోను పులుసు కూరలు అన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇవి పెడితే కనుక ఒక ముద్ద ఎక్కువే తింటారు. చాలా క్రిస్పీగా చాలా చక్కగా ఉంటుంది. మనం ఏమీ కూడా సోడా అలాంటివి కూడా ఏమి వేయము. చాలా హెల్తీగా ఇంట్లో చేసింది కాబట్టి, ఇంట్లో చేసింది ఏదైనా సరే చాలా బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అయితే ఈలోపు ఎండని వాడుకొని ఇంకెవరైనా సరే వడియాలు చేయకపోతే ఈ విధానంలో ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్. కానీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాదు సుమా, త్వరగా చేసేసుకొని తెల్లవారుజామునే మనం లేచి చేసేసుకొని ఎండ రాకముందే మనం పెట్టేసుకుంటే కనుక మనకి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. లేకపోతే ఎండలో కూర్చొని పెట్టామంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఏమీ లేదు, ఒక్కరోజు అలా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సీ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.